మెదక్ జిల్లాకి వెళ్దాం. మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్‌లో కోల్డ్ వార్ నడుస్తుందని చెప్పవచ్చు. దాదాపు దామోదర రాజనరసింహ వర్సెస్ ముఖ్య నేతలుగా ఉన్నట్లు తెలుస్తుంది. దామోదర రాజనరసింహ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని పార్టీలోకి ఆహ్వానించిన క్రమంలో ఇక్కడున్న బడా నేతలు సీనియర్లు జగ్గారెడ్డి గాని, కాటా శ్రీనివాస్ గౌడ్ గాని, నర్సారెడ్డి గాని, గీతారెడ్డి గాని అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళ పార్టీలోకి తీసుకోవడం ఏంటంటూ వాళ్ళైతే అసహనం వ్యక్తం చేస్తున్నారు. 10 ఏళ్లుగా పార్టీని కాపాడుకుంటూ వచ్చే వీళ్ళు వ్యతిరేకులను తీసుకొని వస్తే ఎలాగా అంటూ కూడా దామోదర రాజనరసింహ వర్సెస్ ముఖ్య నాయకులుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి. ఉమ్మడి మెదక్ జిల్లాలో కోల్డ్ వార్, కాంగ్రెస్ పార్టీలో కోల్డ్ వార్ మొదలైపోయింది. అయితే ఇందుకు ప్రధాన కారణంగా ప్రస్తుత మంత్రి దామోదర రాజనరసింహ అని చెప్పి కాంగ్రెస్ నేతలు గర్భంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వివాదానికి కోల్డ్ వార్ కారణాన్ని మనం పరిశీలించినట్లయితే ఇటీవలే ఉమ్మడి మెదక్ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలు అంటే సంగారెడ్డి నుంచి చింతా ప్రభాకర్ కానివ్వండి, జైరాబాద్ నుంచి మాణిక్రావు, అదేవిధంగా నర్సాపూర్ నుంచి సునీత లక్ష్మారెడ్డి, ఈ విధంగా గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఒంటేరు ప్రతాప్ రెడ్డి. అయితే ఒంటేరు ప్రతాప్ రెడ్డి నామినేట్ పదవిలో టీఆర్ఎస్ పార్టీలో ఆయన కొనసాగారు గత 10 ఏళ్లుగా. అయితే కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో సీఎం కేసీఆర్ ఆయనకు నామినేట్ పదవి ఇచ్చారు. ఒంటేరు ప్రతాప్ రెడ్డి 2014-18 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పైనే కాంగ్రెస్ అభ్యర్థిగా, ఒకసారి టీడీపీ అభ్యర్థిగా పోటీలో దిగినటువంటి పరిస్థితి. అయితే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో కావడంతో ఆయన పార్టీ మారి నామినేట్ పదవి తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి సంగారెడ్డి నుంచి చింతా ప్రభాకర్ పార్టీలో చేరితే అది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహం ఉన్నట్టు సమాచారం అందుతోంది. అదేవిధంగా జైరాబాద్ లో చూసుకున్నట్లయితే మాణిక్రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అయితే ఆయన చేరికకు సంబంధించి కూడా అక్కడ గీతారెడ్డి మాజీ మంత్రి, అదేవిధంగా ప్రస్తుతం ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మాజీ మంత్రి చంద్రశేఖర్ కూడా ఆయన చేరికను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం అందుతుంది. మరోవైపు నర్సాపూర్ లో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ 2014 ఓటింగ్ పాలన బీఆర్ఎస్ 14లో కాంగ్రెస్ పోటీ చేసి ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె టీఆర్ఎస్ పార్టీ చేరిపోయారు. ఆమెకు తెలంగాణ మైనారిటీ కమిషన్ చైర్పర్సన్ ఇచ్చారు అప్పటి కేసీఆర్. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు గత 10 ఏళ్లుగా ఎన్నో కేసులు ఎదుర్కొంటూ ఆర్థికంగా నష్టపోతూ పార్టీని కాపాడుతున్న తమకు ఇలాంటి ప్రతిఫలం వస్తుందా అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చాక అని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. 10 ఏళ్లుగా పార్టీని కాపాడుకుంటూ గెలిచినటువంటి తమపై పోటీ చేసి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలో తీసుకోవడం దీనికి సంకేతం అని చెప్పి కూడా వారు చెప్పినట్టు తెలుస్తుంది. పటాన్చెరులో కూడా గూడెం మైపాల్ రెడ్డి ఆయన బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపించడం ఆయనపై పోటీ చేశారు 2 సార్లు కాంగ్రెస్. రైట్ సునీల్ అయితే ఒక పక్క కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నేతలు వలసలుగా వస్తున్నారు. కారు దిగేసి ఇప్పుడు కాంగ్రెస్ లోడ్ ఎక్కువైపోయింది. సో ఈ నేపథ్యంలో అక్కడ మెదక్ లో ఇంతమంది నేతలు వస్తున్నా కానీ ఇటు పక్క కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు వద్దు అంటానికి కారణం ఏంటంటే వీళ్ళు ఇప్పుడు వ్యతిరేకులుగా ఉన్నారని ఒక్క కారణమేలే, లేదంటే అసలు కారణం ఏంటి? వీళ్ళు తమకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాబోయే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో అంటే మళ్ళీ 5 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో తమకు సీటు దక్కదనే కారణం చేత కూడా వారు చెప్తున్నటువంటి. మరోవైపు కేసులు, కొంతమంది నాయకులపై కేసులు బనాయించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అరెస్ట్ చేశారు. పాస్పోర్ట్ కేసు, ఆయన జైలు జీవితం కూడా గడిపారు. అయినప్పటికీ కూడా ఇవన్నీ కేసులు ఎదుర్కొంటూ కూడా మేము పార్టీలో ఉన్నాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా మాజీ మంత్రి ఎన్నో సందర్భాల్లో తమకు పార్టీలోకి రావాలన్నా కూడా మేము పార్టీ విధేయులుగా ఉండి పార్టీ మారలేదు. కానీ ప్రస్తుతం ఎందుకు పార్టీలోకి వారందరినీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోకుండా అసహనం అదేవిధంగా ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సోదరుడు ఇటీవలే అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. అయితే అక్కడ కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ గత 10 ఏళ్లుగా ఆయన కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. ఆయన సర్పంచ్ గా ఉన్న సమయంలో కూడా అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఆయనపై అక్రమ కేసులు బనాయించిందని చెప్పి కూడా తన సర్పంచ్ గా కూడా తన పదవిని సస్పెన్షన్ చేశారని చెప్పి కూడా ఆయన కలెక్టరేట్ ముందు కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉంటే ఇలాంటి ప్రతిఫలం వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే వీరి చేరికలు ప్రస్తుతానికైతే ఆగిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే సీనియర్ నేతలు ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. వారందరూ కూడా వ్యతిరేకించడంతో ప్రస్తుతం అయితే ఆగినప్పటికీ కూడా తిరిగి ఈ ప్రయత్నం కొనసాగుతుంది లేదంటే పూర్తి స్థాయిలో ఆగిపోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. వరుణ్.
కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి వెళ్ళిందా? ఎందుకంటే కాంగ్రెస్లోకి ఎక్కువ మంది కూడా బీఆర్ఎస్ నేతలు వస్తున్నారు. సో ఇక్కడ మెదక్లో కూడా ఇక్కడ జగ్గారెడ్డి గాని వీళ్ళందరూ కూడా అడ్డుపడుతున్న ఈ యొక్క సన్నివేశం అక్కడ కాంగ్రెస్ అధిష్టానానికి చేరిందా? ఆ కాంగ్రెస్ అధిష్టానానికి ఈ అంశము కొంతమంది నేతలు ఆ, ఫిర్యాదు రూపంలో చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే చేరికలు ఆపాల్సిందిగా కూడా ఆదేశాలు వచ్చినట్టు మనకు తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికి ఇవి ఆగుతాయా లేదంటే చేరికలు ఉంటాయని మాత్రం వేచి చూడాల్సిన అంశం ఉంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలోనే కోల్డ్ వార్ మొదలైపోయింది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ అంశాన్ని సున్నితంగా విశ్లేషించి చెప్పవచ్చు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ అంశాన్ని లేవనెత్తేందుకు కూడా ఒక ఆయుధం బీఆర్ఎస్ పార్టీ ఒక ఆయుధంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా మనం భావించవచ్చు.